మీ కూతురా? అందరికీ తను కొద్ది రోజులకి మాట్లాడుకోవటానికి ఒక సెన్సేషనల్ న్యూస్గా మాత్రమే ఉన్నది. వాణ్ణి నా చేతులతో చంపేయాలి. దానికి నువ్వు తోడుగా ఉండాలి. వాడిని చంపాలా? చంపాలని ఎవరు చెప్పారు? నువ్వు నాతో పాటు ఉంటే చాలు. అది నేనే చేయాలి. కానీ దానికెందుకు నేను? 10,000 సుపారీ ఇచ్చి ఎవరిని చంపమంటే వాళ్ళని చంపే ఈ కాలంలో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నన్నెందుకు మీతో పాటు తీసుకొచ్చారు? నేను చేర్చుకోలేదు. తెలుసో తెలియకో నువ్వే నా దగ్గరికి వచ్చావు. కోర్టు అతన్ని విడుదల చేసిన తర్వాత నేను ముందు వెళ్ళింది ఆ కేసుని విచారించిన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి. మిస్టర్ ఆంధ్రపర్, జోర్జ్ కోర్షి ఆంధ్రపర్. మిస్టర్ ఆంధ్రపర్, నేను ఈ కేసు విషయంలో ఏమీ చేయలేను. నేను ముందే చెప్పాను కదా, సంఘటన జరిగిన ఆ రోజు రాత్రి మేము అతన్ని పట్టుకున్నాం. బెయిల్ దొరికితే అతను ఎవరికీ చిక్కకుండా పోతాడన్న విషయాన్ని ప్రాసిక్యూషన్ న్యాయస్థానంలో అప్పుడే చెప్పింది. కానీ ప్రయోజనమే లేదే. కోర్టులో లాయరు నిందితుడిని గెలిపించాడు కదా, మనమేం చేయగలం? ఊర్లో ఉన్న అందరు అన్నయ్యలు ఇలా చేస్తే ఇంక మాకేంట్రా పని? డైలాగ్ అంతా ఏం కాదు సార్, అదే నిజం. ఉన్నది చెప్తున్నావా? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఏంటయ్యా ప్రాబ్లం? సార్, వాళ్ళు నా చెల్లెల్ని ఏడిపించినందుకే వెళ్ళి వాళ్ళని కొట్టాను. ఇప్పుడు మేము లోపల ఉన్న వాళ్ళు బయట తిరుగుతున్నారు. మీరేం చేయరని కూడా నాకు బాగా తెలుసు. నష్టపోయింది నేను మాత్రమే అని అప్పుడే నాకు తెలిసిందే. పగ తీర్చుకోవడం నా అవసరమని. ఇంకా దాన్ని ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ప్రతిసారి నువ్వే నా కళ్ళ ముందు కనిపించేవాడివి. ఒక నిమిషం హోల్డ్ చేయి. బండి కాస్త సైడ్ నువ్వు రేపు ఫోన్ చేయి. బయలుదేరే ముందు కాస్త కాల్ చేసి. రోడ్లో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నావేంట్రా? సారీ బ్రదర్. వీడు బాగుపడ్డా. ఓకే. ఈ అబ్బాయి ఎవరో తెలుసా? కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి. మీరే ఏదో ఒకటి చేయాలి. ఈ అర్ధరాత్రిలో బైక్ నేనెక్కడమ్మనరా? నీ బాధ అర్థమైంది, కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోకు. నేను రెడీ చేసి ఫోన్ చేస్తాను, సరేనా? ఉంటా. సార్, ఆ అబ్బాయే మీరు అడిగారు కదా, ఏదో సమస్యలు ఎదుర్కొన్నాడు, డబ్బులు కావాలంట. ఒక బైక్ని అమ్మి పెట్టాలంట ఈ అర్ధరాత్రిలో. ఎవరు కొంటారు సార్? జేవియర్ ద్వారా నేను రమ్మంది నేనే. సుపారీలు తీసుకుని ఆచలు చేసేవారైతే నాకు అవసరం లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ లోకంలో మిగతా వాళ్ళకి సాయం చేయాలి అన్న మనసున్న మనిషి కోసమే. నేను చేసేది నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు నాతో పాటే ఉంటావని అనిపించింది. కార్లో కూర్చోండి, ఇక్కడంత సేఫ్ కాదు. డబ్బుల్ని ఎవరు వద్దంటారు? ఎంత వచ్చినా వద్దని చెప్పే అవసరం నాకుంది. కానీ దీని తర్వాత డబ్బుల కోసం కాదు. ఇక్కడ దగ్గరలోనే నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ఉంది. కాలేజీలో తను నాతో పాటే చదివాడు. వాడి పేరు సన్నీ. ఏంట్రో ఇంత డీసెంట్ గా తయారయ్యా? అన్నా, వీడు బాగా అల్లరి చేస్తాడనా. వీడిని తట్టుకోవడం చాలా కష్టం. ఆడవాళ్ళందరూ వీడికి లైన్ ఇస్తుంటే చూసి మనకి కడుపు మండుతుంది. ఈయన జార్జ్ కోషి. సార్, మీరు చాలా టెర్రర్ అంటగా. ఇదేదో బాగుందే. మీ ఊర్లో మా మావి ఉన్నాడు సార్.
ఆయన దగ్గర ఒక మస్తు ఐటమ్ ఉంది, సూపర్ గా ఉంటుంది. దీనికి అంత సీన్ లేదు కానీ బానే ఉంది. రే మామా, నువ్వు ఎప్పుడు చూడలా? ఒక ఇంగ్లీష్ సినిమాలో ఆ కర్ర నుంచి కత్తి తీసి ఛాతి మీద పొడిచి చంపే సీన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఆపరా. రే, తన పేరు కన్య. హాయ్. మీ ధైర్యం నాకు నచ్చింది. వీరిని నమ్ముకుని వచ్చారు కదా. సార్, మీ గెటప్ బాలే గెటప్ లో ఉంది. సినిమాలో ట్రై చేయలేకపోయారా? పైకి వస్తారు. వీళ్ళ కాస్త రెస్ట్ కావాలి. నేను కొన్ని విషయాల గురించి నీతో మాట్లాడాలి. సారీ రా, మర్చిపోయాను. అయ్యో, ఒకదాన్ని పరిచయం చేయడం మర్చిపోయాను. సారీ రా. మీట్ మిస్టర్ జూలియట్ సీజర్. గొప్పోడు సార్. సార్, మీలా ఒక 5గురు వచ్చినా ప్రాబ్లం లేదు సార్. మెడ మీద క్లిప్ వేసేస్తుంది, అంతే కదరా? బుజ్జుముండా. రే, పైకి దగ్గర రా. రే, ఒక నిమిషం, ఎప్పుడే వస్తాను. రే బండాపరా. అన్నా, పని అయిపోయిందా? పని అయిపోయింది. సరే మరి కలుద్దాం. సెలవు అనండి, కాల్ చేయమని చెప్పు. సరే, చెప్తాను. మన తోటకి ఎరువు తెచ్చేవాళ్ళరా. రే, వీళ్ళ కొంచెం. ఓ మర్చిపోయాను, తిన్నగా వెళ్తే పెద్ద హాలు, తర్వాత 2 బెడ్రూమ్లు. మీరు వెళ్ళండి, లగేజ్లు పంపిస్తాను. నేను వెళ్ళి వీడితో దాకా మాట్లాడేసి వస్తాను. హే, ధైర్యంగా వెళ్ళు. రే, నువ్వేంట్రా ఇలా మారిపోయావు? నేను అలాగే ఉన్నాను ఏంటి చెప్పరా? ఊరికనే. ఆయన చెప్పాడంట, ఈయన నమ్మేశాడంట. చెప్పినట్టు డబ్బు ఇచ్చి కారు కొనుక్కున్నాడు. ఆయన చెప్పినట్టు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని ఆఫరు. వ్యభిచార గృహానికి వెళ్ళి అమ్మాయిని తెమ్మన్నాడు. ఇప్పుడు ఒకరిని చంపాలంటున్నాడు. ఏంట్రా ఇదంతా? ఇంగ్లీష్ మూవీయా? నేను చెప్పాను కదరా, అరే ఆయన కూతురు. ఎవర్రా అమ్మాయి? కాకినాడలో ఉన్న అమ్మాయికి మలేషియాలో నాన్న ఉంటాడా? దేనికైనా లింక్ ఉండాలి కదరా. ఇది జరిగిన సంఘటన కదా. ఆ టైంలో అమ్మాయి హత్య గురించి న్యూస్ వచ్చింది కదా. అదంతా నిజమే అనుకుందాం. ఒకటి, ఆయన పూర్తిగా విషయం నీకు చెప్పలేదు, లేదా నీకు చెప్పిందంతా కూడా అబద్ధమే. అది కాకుండా ఆయన పెద్ద ఫ్రాడ్లా అనిపిస్తోంది. మామా, నాకెందుకో ఆయన బాంబే నుంచి వచ్చినట్టు అనిపిస్తోంది. అక్కడ ఆయన సెక్స్ మాఫియా కింగ్ అనుకుంటా. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్లి వ్యభిచార గృహాలకి అమ్మేస్తున్నాడేమో. ఏంట్రా ఇది? నీకంటూ ఒక స్టాండ్ లేదా? రే, ఇలా చూడు, పెళ్లి కానివాడు ఎలాంటి డిసిషన్ తీసుకోలేడ్రా మామా. నువ్వు ఇక్కడే ఉండవు, నేను రహస్యంగా వెళ్ళి జరిగేది తెలుసుకుని వస్తాను. ఏయ్, నువ్వు పిచ్చి పనులేం చేయక. హే, చూడండి, నాకొక విషయం తెలియాలి. ఏ బ్రాండ్ అది? ఇలా వేలాపాల లేకుండా తాగడం చూస్తుంటే మీ పూర్వీకులు గొప్పోలే, అంతేగా? తను వచ్చేస్తే మన పరుగు పోతుందిగా.